నమస్తే. జేఎన్టీహెచ్ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో, అఫిలియేటెడ్ కళాశాలలో జేఎన్టీహెచ్ గత కొన్ని సంవత్సరాలుగా తనిఖీలు చేస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం. కానీ ఆ తనిఖీల సమయంలో ఏం చేసింది, ఎవరికి న్యాయం జరిగింది అని చూస్తే, ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే జేఎన్టీహెచ్ చేసిన తనిఖీలు శూన్యం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. జేఎన్టీహెచ్ తనిఖీలు చేయాల్సింది ఏంటి? అధ్యాపకులు ఉన్నారా లేదా, క్యాడర్ రేషియో అమలవుతుందా లేదా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అధ్యాపకులకు సరైనటువంటి వేతనాలు ఇస్తున్నారా లేదా, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించే విధంగా క్యాడర్ రేషియో ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి ఉందా లేదా, సరైనటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం జేఎన్టీహెచ్కి ఉంది. కానీ జేఎన్టీహెచ్ అధ్యాపకుల విషయంలో, క్యాడర్ రేషియో విషయంలో కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆటలాడుకుంటున్నటువంటిది జేఎన్టీహెచ్. గత కొన్నేళ్లుగా ఇది నడుస్తుంది. కనీసం ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. క్యాడర్ రేషియో చూడాలి అని చెప్పేసి ఎన్నిసార్లు లెటర్లు రాసినా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారే కానీ దానిపైన చర్య తీసుకున్నట్టు ఎక్కడ దాఖలు లేనటువంటి పరిస్థితి. అధ్యాపకులకు జీతాలు అందుతున్నాయా లేదా ప్రైవేట్ కళాశాలల్లో అంటే అన్నటువంటి విషయం పైన మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక సర్క్యులర్, ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి వ్యవహారం జేఎన్టీహెచ్ చేస్తుంది. తనిఖీల సమయంలో ఫామ్ 16, 26AS, ఫామ్ 26ASలను తనిఖీ చేస్తున్నాయంటే ఓన్లీ చేతులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఫామ్ 16లో ఏముంది, అసలు జీతం ఎంత ఇస్తున్నారు, ఫామ్ 26ASలో ఏముంది, అసలు జీతం ఎంత ఇస్తున్నారు, తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత జేఎన్టీహెచ్కి ఉంది. కానీ అది ఎక్కడ కూడా అమలు చేయకపోవడం ద్వారా ఇవాళ అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి నష్టంలో జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఖచ్చితంగా జేఎన్టీహెచ్ యొక్క విమర్శలపైన, జేఎన్టీహెచ్ చేస్తున్నటువంటి తప్పిదాలపైన తగిన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ జేఎన్టీహెచ్లో గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పైన కూడా ఇవాళ లేకపోవడం ద్వారా విద్యార్థులకు, పేద మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీలో సీట్లు పొందినప్పుడు వారికి కనీస విద్య అందించేందుకు అధ్యాపకులు లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది.